అటు కోట్ల ప్రజాధనం వృధా, ఇటు జనానికి తీరని నీటి గూస. ఇప్పటికీ మంచినీళ్ల కోసం కిలోమీటర్లు వెళ్లాల్సిన దుస్థితి. మిషన్ భగీరథ తవ్వకాలతో పైప్ లైన్ పగిలిపోవడంతో వాటర్ స్కీమ్ నిలిచిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలో మల్టీ ఆదిలాబాద్ లెవెల్ వాటర్ స్కీమ్ నిరుపయోగంగా మారిన తీరుపై స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ ఏజెన్సీలో 1011 గ్రామాలుండగా సుమారు 522 గ్రామాల్లో మిషన్ భగీరథ కింద వాటర్ ట్యాంక్స్ నిర్మించారు. 489 గ్రామాలు నీటి ఎద్దడితో తలడిల్లుతున్నాయి. 2012లో కాంగ్రెస్ సర్కార్ మల్టీ విలేజెస్ స్కీమ్ వాటర్ ప్రాజెక్టు రూపకల్పన చేసింది. 2014లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత వాటర్ స్కీమ్ పనులు నత్తనడకన జరిగాయి. ఇక్కడ వాటర్ బెడ్, ఫిల్టర్ బెడ్, పైప్ లైన్ పనులు పూర్తయ్యాయి. కానీ మోటార్లు ఏర్పాటు చేయలేదు. మరోవైపు మిషన్ భగీరథ స్కీమ్ కింద తాగునీళ్లు అందించే ఏర్పాట్లు చేయడంతో వాటర్ స్కీమ్ పనులు ఆగిపోయాయి. బోధ్ మండలంలోని ప్రజలు తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్నారు. బోధ్ మండలంలోని కరత్వాడ ప్రాజెక్టు దగ్గర కట్టిన మల్టీ విలేజ్ లెవెల్ స్కీమ్ అధికారుల నిర్లక్ష్యంతో ఆగిపోయింది. కోట్లు ఖర్చు చేసినా గ్రామాలకు నీరు అందించలేకపోయారు. బోధ్తో పాటు కనుగుట్ట, కౌఠ, కుచిలాపూర్ గ్రామాలకు నీళ్లందించేందుకు తీసుకొచ్చిన ఈ స్కీమ్ పనికి రాకుండా పోయింది. దాదాపు 6.5 కోట్ల నిధులు వృధా అయ్యాయి. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టింపు లేని తనంతో ప్రజలకు తాగునీరు దూరమైంది. ఒక సంవత్సరం నీళ్లు తాగిన తర్వాత మన కేసీఆర్ గవర్నమెంట్ రాగానే మిషన్ భగీరథ తీసుకొచ్చి దీని పైప్ లైను, దీని మోటార్లు, గీటర్లు మొత్తం దబ్బేసి మొత్తం వేసేసిండ్రు. వేస్ట్ అయిపోయింది. 14 కోట్ల ప్రాజెక్టు కూడా వేస్ట్ అయిపోయింది. ఇలా దేనికి పనికి రాకుండా అయింది. సక్సెస్ ప్రాజెక్ట్ అంటే ఈ 5-6 విలేజ్లకు ఫిల్టర్ వాటర్ తాగే ప్రాజెక్ట్ ఇది. దీని మొత్తం మిషన్ భగీరథ పైపులతోని దీని పైప్ లైన్ అంతా బలగొట్టేసి మొత్తం ఈ మోటార్లు, గీటర్లు అన్ని తుక్కు వేసేసిండ్రు. ఏంటికి వణుకు రాకుండా అయిపోయింది. మల్టీ లెవెల్ విలేజ్ వాటర్ స్కీమ్ కింద నీళ్లు రావటం లేదంటున్నారు గ్రామస్తులు. సమస్యని ఆఫీసర్ల దృష్టికి తీసుకొచ్చినా ఫలితం లేదంటున్నారు. నుంచి మొత్తం బోధ్ మండల్లో మినిమం ఒక 25 గ్రామాలు ఉంటాయి. అన్నిటి సప్లై కాలే. ఇప్పుడు నానా అవస్థలు పడుతున్నారు. వాటర్ గురించి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైతే వాటర్ అయితే బాగా ప్రాబ్లం ఉన్నది. లేదు, ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు పట్టించుకోలేదు. అప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో మీద అమలైంది వాస్తవమే. కానీ ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క నాయకుడు వచ్చి దీని గురించి తెలపలేదు, మాకు తెలియలేదు. ఈ కొత్త ప్రభుత్వం మరి దీని గురించి మరి పట్టించుకుంటే చాలా బాగుంటది. మరి నీళ్ళది ఎప్పుడు ప్రాబ్లమే సారు. వచ్చినప్పుడు వస్తాయి, రానప్పుడు అయితే వారం రోజులు రావు, 3-4 రోజులు. ఒక బొట్టు కూడా నీళ్ళు వచ్చింది లేదు. వాటర్ ప్రాబ్లం దాని గురించా అడిగితే ఏమన్నా రైతే అమ్మ చేస్తామా నానుడే చేసింది లేదు. ఇట్లనే అందరు వచ్చినప్పుడు లేదా ముచ్చట చెప్పిపోవడి. ఆఫీసర్ల సమన్వయ లోపంతోనే మల్టీ లెవెల్ విలేజ్ స్కీమ్ ఆగిపోయిందంటున్నారు స్థానికులు. ఈ స్కీమ్ తో పాటు మిషన్ భగీరథ నీళ్లు కూడా రావటం లేదంటున్నారు. కరెంటు పోతే సరిగా ఒక్కొక్కసారి మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి. వచ్చినప్పుడు అవి పట్టుకుంటాం, రానప్పుడు కరెంట్ ఉంటే పట్టుకుంటాం. సార్ తాగేటోళ్ళు తాగుతున్నాం కానీ ఇక మేము తాగుతలేము. ఇంకా ఎందుకంటే మోరీ ఉన్నది, మోరీలో మా పైపు లీకేజ్ కావట్లా తాగుతలేము మేము. ఎండాకాలం అంటే నీళ్లు లేని అయితే బతకలేము సార్. నీళ్లు ఉంటేనే మనకు ఏదన్నా పని చేసుకోవచ్చు. అట్లని ఇక నీళ్లు మంచిగా రావాలని కోరుకుంటున్నాం. ఇక మిషన్ భగీరథ నీరు వస్తుంది అని అంటుండ్రో అది స్నానం చేయడానికి కాదు కదా, ఇంకా ఎలాంటి 1-2 కార్యక్రమాలకు కూడా అది పనిచేయదని తెలియజేసుకుంటున్నాం. అదే రకంగా ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు వెంటనే దీనిపై స్పందించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికీ తాగునీటి సౌకర్యం కల్పించాలా. ఈ స్కీమ్ 2014లో పూర్తి కావాల్సి ఉన్నా పూర్తి కాలేదు. అంచనా వ్యయాన్ని 6.5 కోట్లకు పెంచారు. 2016 వరకు గడువు ఇచ్చారు. అయినా అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంతో పనులు పూర్తి కాలేదు. మిషన్ భగీరథ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సమన్వయ లోపంతో ప్రజాధనం మట్టిపాలైంది. నిర్మించిన ట్యాంక్, పంప్ హౌస్ ఉత్సవ విగ్రహంగా మారాయి. నీటి ట్యాంకు దగ్గరున్న మిషన్లు, ఇతర సామాగ్రిని ఎత్తుకెళ్లారు.